హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు థంబ్నెయిల్లో చూపెట్టిన విధంగా ఏదైతే మొబైల్ స్క్రీన్ కలర్ ఉంటుందో అది వచ్చేసి చేంజ్ అయిపోయింది అనుకోండి. మీరు వచ్చేసి చిన్న సెట్టింగ్ ద్వారా దాన్ని వచ్చేసి మళ్ళీ రీకరెక్ట్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో అది వచ్చేసి చాలా మందికి తెలియదు. సో దానివల్ల అయితే చాలా మంది సఫర్ అవుతుంటారు కాబట్టి చిన్న సెట్టింగ్ అయితే వేసుకోవాలి. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, ఆ సెట్టింగ్ ఎందులో ఉంటుందంటే మన మొబైల్ సెట్టింగ్స్లోనే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి చాలా మందికి బై మిస్టేక్లో అయిపోతుంది కాబట్టి సో సింపుల్గా మీరేం చేస్తారంటే సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయండి. సో మీకు ఇక్కడ వచ్చేసి అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్లకు అయితే ఈ విధంగానైతే మీకు అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు వచ్చేసి అసెసిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఒక ఆప్షన్. సో దాన్ని వచ్చేసి ప్రెస్ అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా జనరల్ విజన్ అని చెప్పేసి పైన ఉన్నాయి కదా, సో విజన్లకు అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి సో విజన్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగానైతే కనబడుతుంది. సో మీకు ఇక్కడ చూసినట్టయితే కలర్ కరెక్షన్ అని చెప్పేసి కిందనైతే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే దీంట్లోనైతే ఉందన్నమాట. డిస్ప్లే సెట్టింగ్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో కలర్ కరెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో దీన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఆన్ అయి ఉంటుంది కాబట్టి సో ఆ కలర్ అనేది మన మొబైల్లో చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని సింపుల్గా ఏం చేస్తారంటే ఆఫ్ అయితే వేసుకున్న తర్వాత మీ కలర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో నార్మల్ స్టేజ్లకు అయితే వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా ఏ విధంగానైతే ఉంటుందో మీ ఫోన్ ఆ విధంగానైతే వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు చిన్న సెట్టింగ్ ద్వారా మీరు వచ్చేసి కలర్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు మీ మొబైల్ది బై మిస్టేక్లో పడినట్టయితే. సో మీరు నార్మల్గా చూసినట్టయితే ఇది వచ్చేసి ఎవరికైనా పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఆటోమేటిక్గా కొన్నిసార్లు టచ్ అయిపోయి మన మొబైల్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా మీరు కలర్ కరెక్షన్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకున్నట్టయితే సింపుల్గా ఈ విధంగా అయితే మీరు నార్మల్గా అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం ఉన్నప్పుడు మన ఛానల్ని ఒకసారి అయితే చెక్అవుట్ చేసి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లను అయితే ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ అనేవి చాలా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో రోజుకి 2 వీడియోస్ అనేవి వస్తుంటాయి కాబట్టి సో ఈ విధంగా మీరు అనేది కొత్త కొత్త విషయాలు ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో మన ఛానల్లో వచ్చేసి చాలా మీకు సంబంధించిన ట్రిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఫ్రీ టైం ఉన్నట్టయితే కంపల్సరీగా చెక్అవుట్ అయితే చేయండి. సో చాలా మట్టుకు మీకు వచ్చేసి ట్రిక్స్ అనేది తెలియదు కాబట్టి చాలానైతే ఉన్నాయి. సో ఒకసారి చెక్అవుట్ చేయండి.